ప్రభుకే మహిమ కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు అందరికీ వందనాలండి. ఆదికాండం 41వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఆదికాండం 41 33వ వచనాన్ని 33-34 వచనాలు చదువుతాను. కాబట్టి ఫరో వివేక జ్ఞానములు గల ఒక మనుషుని చూచుకొని ఐగుప్తు దేశం మీద అతనిని నియమింపవలెను. ఫరో అట్లు చేసి ఈ దేశము పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములలో ఐగుప్తు దేశమందంతటను 5వ భాగము తీసుకొనవలెను. రాబో ఈ మంచి సంవత్సరములలో దొరుకు ఆహారమంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణములలో ఆహారమునకై భద్రము చేయవలెను. కరువు చేత ఈ దేశము నశించిపోకుండా ఆ ఆహారము ఐగుప్తు దేశములో రాబో కరువు సంవత్సరములు 7 ఈ దేశమందు సంగ్రహముగా ఉండునని ఫరోతో చెప్పాను. ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమై ఉండెను గనుక అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో, దేవుడిదంతయు నీకు తెలియపరచను కనుక నీవలే వివేక జ్ఞానములు గలవారెవరునూ లేరు. ఇక్కడ యోసేపు మంచి ఆలోచన చెప్తా ఉన్నాడు. ఈ ఆలోచనలో కొన్ని ముఖ్యమైన విషయాలు కనబడుతున్నాయి. మొదటిది, జ్ఞాన వివేకము కలిగిన ఒక మనుష్యుని నియమింపవలెను. జ్ఞాన వివేకములు కలిగిన ఒక మనిషిని నియమించాలి. రెండవది, అధిపతులను నియమించి ఈ సమృద్ధిగా పండిన 7 సంవత్సరాల్లో 5వ భాగాన్ని తీసుకోవాలి. మూడో విషయం, ధాన్యమంతా సమకూర్చి భద్రం చేయాలి. అప్పుడు ఆ ధాన్యం కరువు సంవత్సరాల్లో సహాయకరంగా ఉంటుంది అని చెప్తున్నాడు. కాబట్టి యోసేపు చెప్పేది మంచి ఆలోచన. అందుకే 37వ వచనంలో ఏముంది? ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమై ఉండెను. ఫరో యోసేపు చెప్పినటువంటి ప్రతిదీ కూడా, ఈ ఆలోచన అంతా కూడా యుక్తమై ఉన్నదంట ఫరో దృష్టికి, అతని సమస్త సేవకుల దృష్టికి. నిజమే, ఆలోచన చెప్పేవారు ఉండాలి. ఆలోచన చెప్పేవారు ఉండాలి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనం, నాయకులు లేని జనులు చెడిపోదురు, ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము. నాయకులు లేకపోతే జనులు చెడిపోతారు. కాబట్టి నాయకుడు అవసరం. నాయకుడు అవసరం.
ఒకరి నాయకత్వం కింద ఉండడం అనేది అది మన ఆత్మీయ జీవితానికి ఎంతో మేలు చేస్తుంది. నాయకుని కింద ఉండడం అంటే ఇప్పుడు మనకి ఎంతో జ్ఞానం ఉండొచ్చు, ఎన్నో తెలివితేటలు ఉండొచ్చు. జ్ఞానం ఉంటుంది మనలో అందరికీ, తెలివితేటలు ఉంటాయి, గొప్పవాళ్ళమే సమాజంలో, మనకేమి తక్కువ లేదు. కానీ మనం ఒక విషయాన్ని గమనించాలి. మనం ఒక నాయకత్వం కింద ఉండాలి అనేది అది చాలా ఇంపార్టెంట్. నాయకులు లేని జనులు చెడిపోతారు. నాయకులు లేని జనులు చెడిపోతారు. అంటే నాయకుడు అంటే ప్రశ్నించేవాడు, నాయకుడు నడిపించేవాడు, నాయకుడు సలహాలు ఇచ్చేవాడు, నాయకుడు మన మేలు కోరేవాడు. కాబట్టి అలాంటి వాళ్ళు మనకు అవసరం. కాబట్టి వాళ్ళ సలహా తీసుకోవాలి, వాళ్ళ ప్రార్థన కోరుకోవాలి, వాళ్ళతో కలిసి ఉండాలి, వాళ్ళతో కలిసి మనం ప్రయాణం చేయాలి. నాయకుడు అవసరం. నాయకుడు లేని జనులు చెడిపోతారు. చాలామందిని నేను సేవలో నిశ్చితంగా పరిశీలించాను, చాలా నిశ్చితంగా. చాలామంది సేవకులతో నాకు చక్కటి రిలేషన్ ఉంది. అయితే అందులో కొంతమంది సేవకుల సేవ ఫలవంతంగా లేదు. ఎందుకు వాళ్ళ సేవ ఫలవంతంగా లేదు? ఎందుకు వాళ్ళు ఫలవంతమైన సేవను, ఆత్మల రక్షణార్థమై సేవను వాళ్ళు చేయలేకపోతున్నారు? ఏంటి అని ఆలోచన చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే, ఫలవంతమైనటువంటి ఆత్మల రక్షణార్థమై సేవ చేయాలనేటువంటి ఆలోచన వాళ్ళకి ఎందుకు కలగలేదంటే, వాళ్ళు ఒక నాయకుని క్రింద ఉండడానికి వాళ్ళకి ఇష్టం లేదన్నమాట. ఒక నాయకుని క్రింద ఉండడానికి వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళు సొంతంగా పరిచర్య చేసుకుంటూ ఒక నాయకుడు అనేవాడు లేకుండా వాళ్ళ జీవితాలు అలాగే ఉన్నాయి. వాళ్ళు ఏం చేయాలో, సేవా విధానం ఏంటో నేర్చుకోలేదు వాళ్ళు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, నాకు నేనే సేవకుడిని, నేను ఎవరి మాట వినక్కర్లే, నాకు అన్నీ తెలుసు, నాకు మరొకటి సలహా అవసరం లేదు. కొంతమంది వితండంగా మాట్లాడతారు. అది తప్పని నేను అంటలేదు. మాకు యేసుప్రభువే నాయకుడు అంటారు. యేసుప్రభువే నాయకుడు అన్నప్పుడు ఆయన వాక్యానుసారంగానే సేవ చేయాలి కదా. యేసుప్రభు నాయకుడు అన్నప్పుడు నాయకుడు, మాకు కూడా ఆయన నాయకుడు. కానీ ఈ లోకంలో మనం నడిపించడానికి మనకు ఒకరు కావాలి. నాయకుడు అవసరం. దేశాన్ని పరిపాలించేవాడు లేడనుకోండి, దేశాన్ని పరిపాలించేవాడు లేకపోతే దేశ పరిస్థితి ఎలా ఉంటుంది? ఆలోచన చేయండి. దేశాన్ని పరిపాలించేవాడు లేకపోతే దేశ పరిస్థితి ఎలా ఉంటుంది? రాష్ట్రానికి నాయకుడు లేకపోతే ఆ రాష్ట్ర పరిస్థితి ఎట్లా ఉంటుంది? సంఘానికి నాయకుడు లేకపోతే, ఎవరికి వారే నాయకులైతే ఆ సంఘ పరిస్థితి ఎలా ఉంటుంది? కుటుంబానికి యజమానుడు లేకపోతే ఆ కుటుంబ పరిస్థితులు ఎలా ఉంటాయి? ఆలోచన చేయండి.
కాబట్టి మనం ఎంత గొప్పవాళ్ళమైనా, ఎంత జ్ఞానం గలవాళ్ళమైనా, మనకు అన్నీ తెలిసినా మనకు నాయకుడు అవసరం. ఆ నాయకుడు ఉన్నప్పుడు మనం కరెక్ట్గా దేవుని పరిచర్య చేస్తాం. నాయకులు లేని జనులు చెడిపోతారు. ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము అంటాడు. ఆలోచన చెప్పేవాళ్ళు అనేక మంది ఉండడం అది రక్షణకు కారణం. మన సేఫ్టీ అన్నమాట అది. ఆలోచనకర్తలు ఉండాలి. చాలామంది అంటారు కదా, ఎంత వెండి పళ్ళానికైనా, ఎంత బంగారు పళ్ళానికైనా గోడ దాపు దానికి అవసరం అంటారు. అంటే దేని మీద ఒక దాని మీద ఆధారపడి ఉండాలి. అది ఆధారపడి ఉండాలి. అలాగా మనం కూడా చక్కగా నాయకుల సమక్షంలో, నాయకుని క్రింద ఉండడం అనేది మనకు అవసరం. కొంతమందికి ఇష్టం ఉండదు ఇది. వాళ్ళు మాకు చెప్పేది ఏంటి, వాళ్ళు చెప్పినట్టుగా మేమెందుకు వినాలి, వాళ్ళు ఎంతసేపు మనల్ని తిట్టేవాళ్లే తప్ప, స్వార్థపరులే తప్ప, మనలో ఉన్న లోపాలు చూపెట్టేవాళ్లే తప్ప ఏంటి మనకు ఉపయోగం వాళ్ళ వల్ల. అలాగ చాలామంది భావిస్తూ ఉంటారు. మాకు నాయకుడు అవసరం లేదన్నట్టుగా ప్రవర్తిస్తారు. దానివల్ల కొంత నష్టపోతామండి మనం ఆధ్యాత్మికంగా. దానివల్ల నష్టపోతాం. చాలామంది నాతో పాటే సేవకు వచ్చిన వాళ్ళు చాలామంది వెళ్ళిపోయారు. ఎందుకంటే నాయకుడి క్రింద ఉండడానికి వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళు పెట్టే పరీక్షలకి వాళ్ళు తట్టుకునేటువంటి ఆలోచన లేదు. పూర్తిగా లోబడి అన్నీ నేర్చుకోవాలనేటువంటి ఆలోచన వాళ్ళకి లేదు. అందుకే వాళ్ళు ఆ టార్చర్ భరించలేక అన్నట్టు, మేము వాళ్ళు పెట్టే టార్చర్ భరించలేకపోతున్నాం బాబోయ్, మేము ఉండలేకపోతున్నాం అని చెప్పి చాలామంది వెళ్ళిపోయారు. కానీ చివరికి మేమిద్దరం మిగిలాం. నేను, నాతో పాటు కుమార్ గారని ప్రకాశరాపాలెంలో చేస్తాడు ఆయన, మేమిద్దరమే నిలబడ్డాం. మాతో పాటు ఉన్న బ్యాచ్ అందరూ ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. కానీ మాకు ఈ సేవ, వాళ్ళు నేర్పించే విధానం, వాళ్ళు పెట్టే పరీక్షలు, ఇవన్నీ మాకు, మేము చావుకు వచ్చాం, సేవకే వచ్చాం. కాబట్టి సేవలు ఇవన్నీ కామన్, ఇవన్నీ ఉంటాయి. ఒక్కసారి కనుక ఏదైనా చిన్న మిస్టేక్ జరిగితే ఇంచుమించు సంవత్సరం పాటు చెప్పేవాడు ఆయన. ప్రతి మీటింగ్లో కూడా ఆ టాపిక్ ఎత్తి సంవత్సరం చెప్పేవాడు ఆయన. మా గురించే ప్రతి సేవకుని కూటంలో పేరు పెట్టి, మళ్ళీ ఇదిగో పలానా డానియల్ పేరు పెట్టి ఇలా చేశాడు. సంవత్సరం పాటు ప్రతి మెసేజ్లో ఉదయాన్నే ఫ్యామిలీ ప్రేయర్ ఉంటుంది. ఫ్యామిలీ ప్రేయర్లో ప్రతి ఈవినింగ్ ఎక్కడో చోట సువార్త కూడికో, గృహ కూడికో ఉంటుంది. అక్కడ ప్రతి పగలు సేవకుల కూటంలో రోజుకి 3 సార్లు గుర్తు చేసి మరీ తిట్టేవాడు ఆయన. అందరూ మన ఇంకా దీనంగా చూడడం, కొంతమంది వీడా అన్నట్టు చూడడం. ఆలోచించండి. ఇంకా అలాగే ఉండేది. ప్రతిరోజు ఏడవడం. ఒకరోజు నేను చాలా బాధపడ్డాను, చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నాను అనమాట. ఎలా అంటే
చెప్పారు కదా, విన్నాం కదా, సరి చేసుకున్నాం కదా, పదే పదే మళ్ళీ చెప్పాలా? అని చెప్పి చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నాను అనమాట. ఎందుకు వచ్చాను సేవకి ఏంటి అనిపించేది. ఆ రోజంతా ఎందుకో అదొక రకమైనటువంటి బాధ వచ్చేసింది. నేను ఆయన దగ్గరే ఉండేవాడిని ఎక్కువ శాతం సేవలో, ఆయనకి పరిచయం చేసేవాడిని మా ఆత్మీయ తండ్రికి. ఒకరోజు కూర్చుని ఆయన బైబిల్ చదవమంటున్నాడు, చదువుతున్నాను నేను. ఈలోగా ఒకడు వచ్చాడు. ఒకడొచ్చి నా దగ్గర కూర్చున్నాడు. అయ్యగారికి వందనాలు చెప్పాడు. నన్ను కూర్చోబెట్టి నన్ను తిట్టేశాడు ఈయన. మళ్ళీ అదే టాపిక్ తీసుకొచ్చి, అసలే పొద్దునుంచి మండి ఉన్నానంటే మళ్ళీ అదే టాపిక్తో మళ్ళీ నన్ను తిట్టేశాడు. తిట్టేసి ఇక నన్ను తిడతా ఆడితో మాట్లాడాడు వచ్చినోడితో. అంతే, నాకు ఇంకా బాధ వచ్చేసింది. ఈలోగా అయ్యారు లోపలికి వెళ్ళారు. అడిగి డబ్బులు తీసుకొచ్చేస్తారు. ఈడు అంటాడు, ఇదిగో నిన్ను వంకెట్టి నన్ను బలి తిట్టేశాడు ఆయన. నన్ను ఏమీ డైరెక్ట్గా అనకుండా నిన్ను తిడితే నాకు అర్థమవుద్దని నిన్ను తిట్టి నాకు బుద్ధి చెప్పాడు ఆయన. నేను కూడా ఇలాగే చేశాను అన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో, పదే పదే ఎందుకు నన్ను తిడతా ఈ విషయాన్ని బోధిస్తున్నారు అంటే, నాకులాగా ఉన్నవాడు చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా ఈ పాఠాలు నేర్చుకోవాలి. నేను స్వతంత్రుని కాబట్టి, నేను ఆయన దగ్గర మనిషిని కాబట్టి బయట వాళ్ళని ఏం అనలేక ఆయన నన్ను తిడతాడు అనమాట. రైట్, ఏం పర్లేదు. అయితే ఇలాగా కొంతమందికి మార్పు కలుగుద్ది అనుకుంటే ఆయన ఎన్నిసార్లు తిట్టినా పర్లేదనే ఉన్న బాధ అంతా పోయిందనమాట. ఓహో, అప్పుడు నేను నేర్చుకున్నాను. అదొక పాఠం. అలాగా మనం అనుభవాలు నేర్చుకోవాలి. ఆ నాయకులు ఉండాలి మనకి. నాయకులు లేకపోతే ఎలాగా? సరి అయిన నాయకత్వం కింద ఉండాలి. ఈనాడు జోసెఫ్ గారు అంటే నేను ఎంత గౌరవిస్తాను. ఆయన అంటే నాకు ఒక రకమైనటువంటి భావన అన్నమాట. ఆయన ఒక నాయకుడు అనే భావన. ఎప్పుడైతే నాయకుడు అనే భావన ఉంటుందో, నేను ఏ పని చేసినా, ఏ కోణంలో నేను దేవుని పని చేసినా, ఏ పని చేసినా నేను ఆయన దృష్టిలో పెట్టుకు చేస్తాను. దేవుని దృష్టిలో పెట్టుకు చేస్తాను, తర్వాత ఆయన కూడా దృష్టిలో పెట్టుకు చేస్తాను. ఎందుకంటే ఆయన సలహా, ఆయన ఆలోచన తీసుకుంటాను. ఆయనతో నేను ఎప్పుడు కూడా మీరు ఎలా చేశారేంటండి డానియల్ గారు అని అనిపించుకోకూడదు. మీరు ఎలా ఎందుకు ప్రవర్తించారండి, మీరు ఎలా ఎందుకు మాట్లాడారండి, మీరు ఎందుకు ఇలాగా చేశారండి అని ఆయనతో అనిపించుకోకూడదు. అది నా ఆలోచన. ఎందుకంటే ఆయన నాయకుడు, నా శ్రేయస్సు కోరేవాడు, నేను చేసే సేవని ఎంకరేజ్ చేసేవాడు, నా సేవలో ఎంతో సహకారిగా ఉండేవాడు. అందుకే ప్రతిదానికి, ప్రతి సమస్యకి, లేకపోతే ప్రతి పనికి ఆయన ముందు పెడతా ఉంటాం. కాబట్టి నాయకులు లేకపోతే జనులు చెడిపోతారు. ఆలోచన చెప్పేవాళ్ళు ఉండాలి. మరి ఇప్పుడు అక్కడ వచ్చిన సమస్యకి, పొరవ ఎదుట వచ్చినటువంటి సమస్యకి ఆలోచన చెప్పేవాళ్ళు అవసరం. ఆలోచన చెప్పేవాళ్ళు అవసరం. రాబోయే 7 సంవత్సరాలు సమృద్ధిగా పండుతాయి. దాన్ని తీసుకొచ్చి దాయాలి. 5వ భాగాన్ని అంతటిని సేకరించి ఈ 7 సంవత్సరాలు ఆ పంటను దాయాలి. ఈ 7 సంవత్సరాలు సమకూర్చినటువంటిది కరువు కలిగేటువంటి 7 సంవత్సరాల్లో పనికి వస్తుంది.
చూడండి ఎంత గొప్ప ఆలోచన అది. కాబట్టి ఆలోచన చెప్పేవాళ్ళు అవసరం. సామెతలు 16:1 అంటాడు, హృదయాలోచనలు మనుష్యుల వశం, చక్కగా ప్రత్యుత్తరం ఇవ్వడం అనేది యెహోవా వలనే కలుగుతుంది అంటాడు. హృదయాలోచనలు మనుషుని వశం, కానీ చక్కగా ప్రత్యుత్తరం ఇవ్వాలి అంటే అది దేవుని వల్లే కలుగుతుంది. అందుకే ఫరో అంటాడు, ఇతని వల్లే దేవుని ఆత్మ కలిగిన మనుషుని కనుగొనగలగమా. అంటే దేవుడే చక్కటి ఆలోచన చెప్పాడు. చక్కగా యోసేపు ప్రత్యుత్తరం ఇవ్వడానికి కారకుడు దేవుడే. అది యెహోవా వల్లనే కలుగుతుంది. కాబట్టి దేవుని వలనే యోసేపు యుక్తమైన ప్రత్యుత్తరాన్ని ఇస్తా ఉన్నాడు. దేవుని వలనే. అందుకే సామెతల గ్రంథంలో 15వ అధ్యాయం 28వ వచనం చూడండి, నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చుటకు ప్రయత్నించు. నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరం ఇవ్వడానికే ప్రయత్నిస్తుంది అంటున్నాడు. కాబట్టి యోసేపు నీతిమంతుడు, ఇది మనకు అందరికీ తెలుసు. అందువల్లే ఆ కరువు కాలం యొక్క అక్కర ఎరిగి యుక్తమైన ఆలోచన చెప్తూ ఉన్నాడు. దేవుని వలన చక్కని ప్రత్యుత్తరాన్ని ఇచ్చాడు. అందుకే 37వ వచనంలో అంటాడు, ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమై ఉండెను గనుక. యుక్తమై ఉండెను. యోసేపుని ఎవరికి పోలికగా చెప్పుకున్నాం? ప్రభువైన యేసుక్రీస్తుకు పోలికగా చెప్పుకున్నాం. అయితే యోసేపు కంటే మన ప్రభువైన యేసుక్రీస్తు చాలా గొప్ప ఆలోచనకర్త, చాలా గొప్ప ఆలోచనకర్త. యోసేపు వారి అక్కర ఎరిగి అడగక ముందే చెప్తున్నాడు. కళ చెప్పేసి కళ భావాన్ని చెప్పేసి ఊరుకోలేదు. కళ భావాన్ని చెప్పేసి ఊరుకోలేదు. మరి వాళ్ళు అడగలేదు, కానీ చక్కని సలహా ఇస్తున్నాడు. వాళ్ళ అక్కర ఎరిగినవాడు కాబట్టి వాళ్ళు అడగకుండానే చెప్తున్నాడు, మీరు ఇలా చేయండి, మీరు ఇలా చేయండి అని. మన ప్రభువైన యేసుక్రీస్తుకు చక్కటి పోలిక యోసేపు. యేసుక్రీస్తు వారు కూడా మన అక్కరలు ఎరిగి మనకు సహాయం చేస్తున్నాడు. అడగక ముందే మనకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలుసా తెలీదా? యేసుప్రభు వారు మొదటి ప్రసంగంలో, కొండ మీద ప్రసంగంలో అంటారు, ఇవన్నీ మీకు కావాలని నా పరలోకపు తండ్రికి తెలుసు అంటాడు. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మన అక్కరలు ఎరిగి మనకు సహాయం చేసే దేవుడిగా ఆయన ఉన్నాడు. అడగక ముందే చెబుతున్నాడు. కాబట్టి ఇక్కడ చెప్పబడిన విషయాలు, యోసేపు చెప్పిన విషయాల్లో కొన్ని ఆత్మీయ భావాలు కూడా మనకు కనబడతా ఉంటాయి. నేడు సంఘం కూడా ఆత్మీయ కరువు లేకుండా, ఆత్మీయంగా వాక్యం అనే కరువు లేకుండా పోషించబడాలంటే యోసేపు చెప్పిన విషయాలు మనం అనుసరించడం మంచిది. ఏం చెప్పాడు? కాబట్టి ఫరో 33వ వచనం, వివేక జ్ఞానములు గల ఒక మనుష్యుని చూచుకొని ఐగుప్తు దేశం మీద అతనిని నియమించాలి. సంఘం కూడా ఆత్మీయంగా వాక్యం కొదువు లేకుండా ఉండాలంటే జ్ఞాన వివేకము కలిగినటువంటి మనుషులు కావాలి. అలాగే సంఘం పోషించబడాలి అంటే పరసంబంధమైన జ్ఞాన వివేకం కలిగిన వారు కావాలి. పరసంబంధమైన జ్ఞాన వివేకములు కలవారు కావాలి. పరసంబంధమైన జ్ఞాన వివేకాలు, పరసంబంధమైనటువంటి విషయాలు
ఆ పరసంబంధమైన విషయాల వారికి జ్ఞానం ఉండాలి, వివేకం ఉండాలి. అందుకే యాకోబు గారు అంటాడు చూడండి 3వ అధ్యాయంలో, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుతాను. అయితే పైనుండి వచ్చి జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడేది, కనికరముతో మంచి ఫలాలతో నిండుకునేది, పక్షపాతమైన వేషధారణైన లేనిదియునై ఉన్నది అంటాడు. పైనుంచి వచ్చే జ్ఞానం ఇదే దైవజ్ఞానం. దైవజ్ఞానంలో ఈ లక్షణాలన్నీ ఉంటాయి. దైవజ్ఞానంలో పవిత్రత ఉంటుంది, దైవజ్ఞానం సమాధానకరంగా ఉంటుంది, దైవజ్ఞానం మృదువైనది, సాత్వికం ఉంటుంది, దైవజ్ఞానం కలిగిన వాళ్ళు సులభంగా లోబడతారు, దైవజ్ఞానం కలిగిన వాళ్ళకి కనికరం ఉంటుంది, దైవజ్ఞానం కలిగిన వాళ్ళు మంచి ఫలాలతో నిండుకుంటారు, దైవజ్ఞానం కలిగిన వాళ్ళకి పక్షపాతం ఉండదు, వేషధారణ ఉండదు. ఇదే పైనుంచి దిగి వచ్చే జ్ఞానం అంటాడు. కాబట్టి పరిచర్య చేసే వాళ్ళకి, సేవ చేసే వాళ్ళకి, పరిచారకులకి, సంఘ సేవా కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళందరికీ ఈ దైవజ్ఞానం కావాలి. ఈ దైవజ్ఞానం ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళే పవిత్రంగా ఉంటారు, సమాధానకరమైన మనసుతో ఉంటారు, సాత్వికంతో ఉంటారు. మృదుత్వం అంటేదే సులభంగా ప్రతి వాక్య ఆలోచనకి, వాక్య జ్ఞానానికి లోబడుతుంది, కనికరం ఉంటుంది, వాళ్ళలో మంచి ఫలాలు ఉంటాయి, పక్షపాతం ఉండదు, వేషధారణ ఉండదు. అలాంటి వాళ్ళే జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు. అలాంటి జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నప్పుడే సంఘం చక్కగా పోషించబడుతుంది, అభివృద్ధి చెందుతుంది. ఇంకేమన్నాడు? అధిపతులను నియమించి 5వ భాగాన్ని సేకరించాలి అన్నాడు. రెండవది సేకరించడం, సమకూర్చుట. దేవుని గ్రంథాన్ని పఠించి దేవుని యొక్క వాక్యాన్ని చక్కగా కూర్చి చెప్పగలిగే వాళ్ళు ఉండాలి. దేవుని వాక్యాన్ని పఠించకుండా మనం చక్కగా దేవుని వాక్యాన్ని కూర్చి చెప్పలేం. కాబట్టి సంఘంలో కరువు అనేది లేకుండా ఉండాలంటే దేవుని వాక్య గ్రంథాన్ని చక్కగా పఠిస్తూ, వాక్య పారాయణం అంటారు, అంటే దాన్ని లోతుగా విశ్లేషించడం, దాన్ని చక్కగా విశ్లేషించి సమకూర్చి చేసేవారు ఉండాలి. ఇంకేమన్నాడు? ధాన్యమంతా సమకూర్చి భద్రం చేయాలి అన్నాడు. ధాన్యమంతా సమకూర్చి భద్రం చేయాలి. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మన హృదయాల్లో భద్రం చేస్తామో అప్పుడే సంఘంలో కరువు అనేది ఉండదు. ఈ 3 విషయాలు కావాలి. 1 జ్ఞానం కలిగి ఉండాలి, 2 సమకూర్చి అందించేవాళ్ళు కావాలి. చూడండి, ఇప్పుడు మనం తినే ఆహార పదార్థాలని జ్ఞానంతో పండిస్తారు, కష్టం చేసి దాన్ని సమకూర్చుకుంటారు, సమకూర్చుకుని దాన్ని ప్రాసెస్ చేస్తారు. అంటే దాన్ని వండి వాటిని అనువుగా, తినడానికి అనువుగా ఇంట్లో వాళ్ళు తయారు చేస్తారు. అప్పుడు తింటారు అన్నమాట. తిన్నది శరీరానికి పట్టి, శరీరానికి ఆరోగ్యం కోసం, బలం కోసం ఆహారం మనకి ఎంతో మేలు చేస్తుంది. అలాగే దేవుని వాక్యాన్ని సంఘానికి మనం అందించగలిగితే తిన్నటువంటి వారు, హృదయంలో భద్రం చేసుకున్న వాళ్ళు, అనుసరించి నడిస్తే వాళ్ళు చక్కగా
అభివృద్ధిలోకి వస్తారు. అందుకే కొలస్సీ పత్రికలో పౌలు గారు అంటాడు, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, మరియు కృతజ్ఞులై ఉండండి, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అంటున్నాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని మన హృదయాల్లో సమృద్ధిగా నింపుకున్న వాళ్ళుగా మనం ఉండాలి. కాబట్టి ఈ పద్ధతులను మనం అనుసరించినట్లయితే చక్కటి ఉపదేశాలు సంఘాల్లో మనం చేయొచ్చు. అప్పుడు ఆత్మీయంగా సంఘంలో కరువు లేకుండా సమృద్ధికరమైనటువంటి ఆహారం, వాక్యాహారం మన జీవితాల్లో ఉంటుంది. కాబట్టి విశేషంగా దేవుని పిల్లలు, దేవుని సేవకులు, సంఘ పరిచారకులు ఈ పద్ధతులను మనం అనుసరించి నడిస్తే సంఘాలను చక్కగా పోషించుతాం. అందుకే తిమోతిలో అంటాడు, తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయం, తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందు ఉపదేశమందును ప్రయాసపడేవారని రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచవలెను. బాగుగా పాలించే పెద్దల్ని, మరి విశేషంగా వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడేవారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచాలి అంటాడు. రెట్టింపు సన్మానానికి పాత్రులుగా ఎంచాలి. కాబట్టి బాగా పాలన చేసే పెద్దలు, ఇంకా విశేషంగా వాళ్ళ వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడుతున్న వారిని మనం ఏం చేయాలి? సన్మానించాలి. సన్మానానికి పాత్రులుగా, రెట్టింపు సన్మానానికి పాత్రులుగా మనం ఎంచాలి. ఈ రీతిగా యోసేపు చెప్పినట్టుగా మనం కూడా సంఘాల్లో ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నప్పుడు సంఘంలో కరువు అనేది లేకుండా, వాక్యపు కరువు అనేది లేకుండా మనం ఆశీర్వదించబడతాం. ఇంకా మనం చూస్తే 37వ వచనంలో ఆ మాట ఫరో దృష్టికి, అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండెను గనుక, ఫరో దృష్టికి, అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తముగా ఉంది. అంటే యోసేపు యుక్తమైన ఆలోచనలు చెప్పేవాడుగా కనబడతా ఉన్నాడు. కాబట్టి ఇలాంటి ఆలోచనలు మనం కలిగి ఉండడం అది మనకి ఎంతో ప్రయోజనకరం. ఇలాంటి ఆలోచనలు మనం కలిగి ఉన్నప్పుడు సమస్యలు సులువుగా పరిష్కారం అవుతాయి. ఇంకా ఫరో అంటాడు, అతడు దేవుని ఆత్మ కలిగిన వాడు అంటాడు. 38వ వచనం, అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మ గల మనుష్యుని కనుగొనగలమా అనే నేను. ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన వాడిని కనుగొనగలమా? ఇంకెక్కడైనా దొరుకుతాడా ఇలాంటి వాడు అంటున్నాడు. అంటే యోసేపు దేవుని ఆత్మ గలవాడు అని రాజుకి సులువుగా అర్థమైంది. రాజు అన్యుడైనప్పటికీ యోసేపు దైవాత్మ కలవాడని గుర్తించి సాక్ష్యమిస్తా ఉన్నాడు. యోసేపు దైవాత్మ కలవాడని గుర్తించి
సాక్ష్యం ఇస్తాను. దానియేలు విషయంలో కూడా, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 8-9 వచనాలు చదువుతాను. కడపట బెల్తషాజరును, నా దేవత పేరు బట్టి బిరుదు పొందిన దానియేలు అని వాడు నా ఎదుటికి వచ్చాను. పరిశుద్ధ దేవతల ఆత్మ అతని యందు ఉండెను. కావున నేను అతనికి నా కళను చెప్పిద్దని. ఎట్లనగా శకురుగాని అధిపతి యొక్క బెల్తషాజరు, పరిశుద్ధ దేవతల ఆత్మని యందున్నదని ఏ మర్మము నిన్ను కలత పెట్టదని నేను ఎరుగుదును గనుక నేను కలిన కలయు దాని భావమును నాకు తెలియజెప్పుము. ఇక్కడ ఒక అన్యుడైనటువంటి రాజు దానియేలుతో చెప్తున్నాడు, పరిశుద్ధ దేవతల ఆత్మని యందున్నది ఏ మర్మము కూడా నిన్ను కలత పెట్టదు, ఆ విషయం నాకు తెలుసు అంటున్నాడు నెబుకద్నెజరు దానియేలుతో. కాబట్టి యోసేపు గురించి, ఇక్కడ దానియేలు గురించి, వీళ్ళిద్దరి గురించి రాజులు ఈ మాటలు చెప్తా ఉన్నారు. సమూయేలు మొదటి గ్రంథం 29వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 29:9. అందుకు ఆకీషు, దైవ దూత వలె నీవు నా దృష్టికి కనబడుచున్నావని నేను ఎరుగుదును. దేవుని దూతలాగా నీవు నా దృష్టికి కనబడుతున్నావు. దావీదును ఆకీషు రాజు, గాతు రాజు అయిన ఆకీషు రాజు అంటున్న మాట ఒక అన్యుడు భక్తి గలవాడిని గురించి చెప్తున్నటువంటి మాట. అన్యుల మధ్య మనం కూడా ఎలాంటి సాక్ష్యం గలవారుగా ఉండాలని మన ప్రభువు మనల్ని కోరుతున్నాడు. పౌలుతో ఉన్న వారిని కూడా చూసి ఆనాడు లోకం ఏమన్నారు తెలుసా? భూమిని తల్లకిందులు చేసేవారు, భూలోకాన్ని తల్లకిందులు చేసేవారు ఇక్కడ కూడా వచ్చారంటారు, అన్యులు అంటారు అన్నమాట. పేతురు యోహానులను చూసి ఆనాటి జనాంగాలు ఏమన్నారు తెలుసా? వీళ్ళ క్రీస్తుతో కూడా ఉన్నవారు కదా అని సాక్ష్యం ఇచ్చారు. ఇంకా అబ్రహాములో, ఇస్సాకులో, భక్తుల జీవితాల్లో ఈ సాక్ష్యాలు మనం చూడగలం. మనల గురించి కూడా ఇలాంటి సాక్ష్యం మనం కలిగి ఉన్నామా? మనల గురించి కూడా ఇలాంటి సాక్ష్యాలు మనం, అన్యుల ద్వారా ఇలాంటి సాక్ష్యాలు మనం కలిగి ఉన్నామా అనే విషయాన్ని మనం పరీక్షించుకోవాలి. అందుకే సామెతల గ్రంథకర్త అంటాడు 27వ అధ్యాయం 2వ వచనంలో, నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడుదురు అంటున్నాడు. అంటే దీని అర్థం మన డబ్బా మనం చెప్పుకోవడం కాదు, మన డబ్బా మనం కొట్టుకోవడం కాదు. నీ నోరు కాదు, నీ పెదవులు కాదు, మరి ఎవరంట? అన్యులు, పరులు నిన్ను పొగడాలి. అన్యులు, పరులు అంటే నీ పొరుగువారు, నీ తోటివారు. మనం చెప్పుకోవడం కాదు, మన గురించి మనం చెప్పుకోవడం కాదు. చాలామంది వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. నన్ను గురించి నేను చెప్పుకోవడం కాదండి, నన్ను గురించి ఇతరులు చెప్పాలి, అది పరులు పొగడాలి. ఇలాంటి సాక్ష్యం మనం కలిగి ఉండాలి. ఇంకా అంటాడు, దేవుడే ఇదంతా నీకు తెలియపరిచాడయ్యా అంటాడు. 39వ వచనం, ఫరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరచను గనుక అంటాడు. దేవుడే ఇదంతా నీకు తెలియపరిచాడు కాబట్టి నీ వంటి జ్ఞాన వివేకం గల వాళ్ళు ఇంకెవరున్నారు?
ఆలోచన చేయండి. మనం కూడా అన్యుల మధ్యలో మన గురించి ఎలాంటి సాక్ష్య జీవితం కలిగి ఉంటే మనల్ని బట్టి అనేకులు ప్రభుని ఎరిగి ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకోగలరు. మిగిలిన విషయాలు రేపు ధ్యానం చేసుకుందాం. దేవుడి ఈ వర్తమానాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.